గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. చిత్తూరు నుండి మురళీ గారు పంపించారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త తలనీలాలు సమర్పించవచ్చా అని అడుగుతున్నారు. తలనీలాలే కాదు, క్షౌరమే చేసుకోకూడదు. భార్య గర్భవతి అయిన తరువాత ప్రసవించేంత వరకు భర్త క్షౌరం చేసుకోకూడదు. ముఖ క్షౌరం కానీ ఈ క్షౌరం కానీ చేసుకోకూడదు. అంతేకాదు అలంకారం కూడా చేసుకోకూడదు. కొత్త వస్త్రాలు కూడా కట్టుకోకూడదు. కారణం తెలుసా? మనెవరికి అర్థం కాదు. ఎందుకు? మనకది తప్పు కాదు. పురుషుడు కానీ స్త్రీ కానీ భార్యాభర్తలిద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు అనురాగం ఉన్నవారు. వారు తప్ప మరొకరికి తాను చెందను అనుకున్నప్పుడు ఇతరులను ఆకర్షించే విధంగా వీరు ప్రవర్తించకూడదు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగా అలంకారం చేసుకుంటే, పురుషుడు బాగా అలంకారం చేసుకున్నాడు అనుకోండి, ఏ అమ్మాయో కావాలనుకుంటుంది. అబ్బాయే కావాలనుకుంటే సమస్య. అమ్మాయి అనుకుంటే మరి ఇక్కడ అబ్బాయి అనుకుంటే తర్వాత గతి ఏమిటి? గృహస్థాశ్రమం, ఏకపత్ని వ్రతం, ధర్మ పరిపాలన ఇవన్నీ ఆకర్షణలోనూ అలంకారంలోనూ ఉన్నాయి. అంటే మళ్ళీ అడుగుతారు ప్రశ్న, మనస్సు నిగ్రహంగా ఉంటే ఎలా ఉంటే ఏమండి? ఒక శాస్త్రం ఉంది, ఆ రహస్యం తెలియక ఇలా మాట్లాడతారు. తప్పు చెయ్యటమే తప్పు కాదు, తప్పు చెయ్యాలి అనుకోవడం పెద్ద తప్పు. ఆచరణ కంటే సంకల్పమే తప్పు. మంచి చేస్తేనే ఫలిస్తుంది, చెడు తలిస్తేనే ఫలిస్తుంది. ఈ తేడా పాపానికి పుణ్యానికి ఉంది. అంటే నీవు మంచివాడో కావచ్చు, నీలో ఏ దోషము లేకపోవచ్చు, ఏ అభిప్రాయము లేకపోవచ్చు, కానీ నువ్వు కాస్త అందంగా ఉన్నావు అనుకో, ఏ అమ్మాయి అబ్బాయి ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడు ఆమె అనుకుంటే, ఆమె మనస్సులో కలిగినటువంటి ఆ భావ విప్లవం వల్ల కలిగి ఆ వంశాన్ని సంభవించేటువంటి పాపం ఉందే, దానికి నీ అలంకారం కారణం. ఒప్పుకుంటావా? మరి న్యాయస్థానాల్లో నిలవవు కదా. కానీ న్యాయస్థానాల్లో వైకుంఠం కూడా నిలవదు, వాళ్ళకి కనపడదు కదా. స్వర్గం కనపడదు, నరకం కనపడదు. కనపడే వాటినే నమ్ముతాము అనుకుంటే మనకు బుద్ధి కనపడదు. అది ఉన్నట్టా లేనట్టా ఆలోచించాలి కదా. కాబట్టి నీవు తప్పు చేయకూడదు, తప్పటి ఆలోచన రాకూడదు, ఎదుటివాడిలో కూడా నీవు తప్పు ఆలోచన కలిగించేలాగా ప్రవర్తించకూడదు. దానికి నీవే బాధ్యుడవుతావు. పొరపాటు అందమైన అబ్బాయిని చూసి అమ్మాయి బాగున్నాడు అనుకున్నా, అమ్మాయిని చూసి అమ్మాయి ఎంత బాగుందండి అనుకున్నా, అది మానసిక వ్యభిచారమే, సంకల్ప వ్యభిచారమే. ఆ వ్యభిచారం వల్ల కలిగే పరిణామాలకు ఇదో కారణం కదా. అందుకే వీలున్నంత వికారంగా కనపడితే ఎవరూ ఎవరిని కోరరు, ఆలోచనలు రావు, ఆశయాలు నిలుస్తాయి, ధర్మము నిలుస్తుంది. ప్రసవించిన తర్వాత కావాలంటే 9 నెలల పౌడర్ ఒకరోజు వేసుకో, 9 నెలల వస్త్రాలు కట్టుకో, అలంకారాలు చేసుకో, ఏం బాధ లేదు. ప్రధాన ఉద్దేశ్యం ధర్మరక్షణ, ధర్మభ్రంశం కాకూడదనే సనాతన నియమాలు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. శుభంతండి. చూశారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.